కరీంనగర్లో పోలీస్ బాస్ శివధర్ రెడ్డి పర్యటించారు. నగరంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను ప్రారంభించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా స్టాళ్లు ఉన్నాయని అభినందించారు. అనంతరం డ్రైవర్లకు యూనిఫామ్లు, బైకర్లకు హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవ్ అలైవ్ నినాదంతో సాగుతున్న ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. రోడ్డు భద్రతా నియమాలు పాటించినప్పుడే అందరికీ భద్రత ఉంటుందన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ప్రాధాన్యత, మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలపై ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ హెచ్చరిస్తోందని తెలిపారు. వాహనదారులు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని, బైకర్లు హెల్మెట్ తనతో పాటు వెనక సీటు వాళ్లు కూడా ధరించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. లీగల్ ఒపీనియన్ పంపించినాము. ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ, పార్లమెంట్ లోపల కానీ, ఆ హౌస్లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా కానీ ఆచర్య తీసుకోవడానికి వీలు ఉండదు. సో అదన్నమాట. సో అది ఇందులో మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించినాం. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవే మీద ఆపడమే తప్పు ఒకటి. రెండోది దీనికి ఇది కూడా టేకప్ చేసినాం. మీరు చెప్తున్న ఏదైతే స్టిక్కర్స్ అతికించాలి, రేడియం స్టిక్కర్స్, అది కూడా టేకప్ చేసినాం. ఆల్ ఓవర్ స్టేట్ ఇది ఇప్పుడు ఈ అరైవల్ అది కూడా ఒక భాగం. రేడియం స్టిక్కర్స్ అతికించడం కూడా అది తక్కువ అండి. ఉన్నాయి అట్లాంటివి కూడా, అట్లాంటివి ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ముందు ఉండగానే అయినో ఇది మామూలుగా ఏంటంటే చాలా మంది ఆ ముందు అక్కడ పోలీసులు కనిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి తప్పించుకుంటారు, ఇంకా నుంచి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఏమో చూద్దాంలే, ఆపుతాడా చూద్దాంలే, అదే సేమ్ థింగ్ భ్రమ అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్, పోలీసు ఉంది కదా నా అబ్బాయిని కూడా తప్పించుకుంటా అన్నట్టుగా తప్పించుకొని పోతారు. ఆయన మీరు అన్నట్టు యాక్సిడెంట్లు అయితే. ముఖ్యంగా అండర్ ద 99 డే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అండ్ ఈవెన్ ప్రయర్ టు దట్ ద అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ is going very successfully in Telangana. కొన్ని చాలా ముఖ్య విషయాలు ఒక రకంగా రేజ్ అవ్వడం జరుగుతుంది. I think the song which was played right now, I think we should use it, sir, even to disseminate to Gram Sabhas. I think all the mandal officers, we are living in an age of WhatsApp. చాలా మటుకు ఇలాంటి పాటలు I think they should be played in almost all the welfare institutions, in all our schools, in all our government schools. ACLB is here. I request us to disseminate as much. Second, I think we had a district level road safety committee meeting and I think we had a lot of significant issues raised up, sir. Accident prone, very peculiar sides of Karimnagar district, especially pertaining to Karimnagar rural, Kottapalli, LMD area. అరైవల్ అలైవ్ ఈవెంట్ అందరికీ తెలుసు. ఇది స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేసిన 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంతో భాగంగా ఈ వీక్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ నడుస్తుంది. దిస్ ఇస్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ బిలవెడ్ డీజీపీ సార్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 3 ఫేజెస్లో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ మంత్లో కూడా ఫుల్ 1 వీక్ మండే ఆన్వర్డ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా చాలా ప్రోగ్రామ్ చేశాము. టోటల్ చూస్తే మోర్ దెన్ 600 ప్రోగ్రామ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో స్మాల్ అండ్ బిగ్ అన్ని కలిపి చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము. ఫస్ట్ 3 ఫేజెస్లో విలేజెస్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో, సిటీస్